అలా ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడుకొచ్చి గతంలో చూసినట్లయితే 3 రాజధానులు అన్నాడు. 3 ముక్కలాట అనేది ఆడడం జరిగింది. ఇప్పుడు అమరావతి అనేది మనకి క్యాపిటల్ గా నిలిచింది. ఎలా అనిపిస్తుంది అమరావతి రాజధాని? అమరావతి అనేది ఈ రోజు మనం అనుకున్నది కాదండి. పిడికెడు మట్టి ముంత నీళ్ళు అని చెప్పి ఆ రోజు 2014 అనంతరమే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టి ఆయన ఉంటేనే ఈ యొక్క విభజనకు నోచుకున్నటువంటి అవశేష ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ మరి హైదరాబాద్ తరహాలో డెవలప్ అవ్వాలంటే దీనికి చంద్రబాబు నాయుడు ఉండాలని చెప్పి ఎలాగైతే ప్రజల సంకల్పంతో ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారో ఆ రోజునే ఆయన అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అదే విధంగా నరేంద్ర మోడీ గారితో కూడా పిడికిన మట్టి ముంతల నీళ్ళు అనే కార్యక్రమాలతో అమరావతిని ప్రారంభించడం కూడా జరిగింది. అయితే మధ్యలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పి అధికారంలోకి వచ్చాడో ఆయన పూర్తిగా అమరావతిని పక్కన పెట్టి ఈ యొక్క భవనాలన్నింటినీ కూడా నిర్మాణాలను ఆపేసి ఆయన పక్కదోవ పట్టించి ఈ యొక్క 3 రాజధానులు అని చెప్పి ప్రజలందరినీ కూడా ఇటు చూస్తే విశాఖపట్నం, అటు చూస్తే కర్నూలు, అటు చూస్తే అమరావతి ప్రజలందరినీ కూడా ఆకర్షించుకొని మీదే రాజధాని, మీదే రాజధాని, ఎవరు అడిగితే మీదే రాజధాని అని చెప్పుకుంటూ ఒక ఎన్నికల గారడీ చేయడానికి ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పద్ధతిని ప్రజలు తిప్పి కొట్టడమే ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి మనకి అర్థమవుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చింది దేనికంటే కేవలం అమరావతిని రాజధాని చేసినట్లయితే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి ప్రారంభమవుతుంది. కేంద్ర నిధులు కూడా అమరావతికి ఇప్పటికే దాదాపు 30% ఇవ్వడం జరిగింది. మిగతా కూడా త్వరితగతిని ఇస్తామని చెప్పి మోడీ గారు, అమిత్ షా గారు ప్రకటించడం కూడా జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చినప్పుడు కూడా పలుమార్లు ఈ యొక్క అమరావతి ప్రస్తావన చేశారు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏదైతే మొన్న పార్లమెంట్ లో అమరావతి బిల్లు పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎంపీలు వాటిని మరి బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళిపోవడం, ఇవన్నీ పద్ధతులు చూస్తుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క నిర్ణయానికి వైసీపీ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ 18 మంది వర్సెస్ 5 కోట్ల ఆంధ్రులాగా కనిపిస్తుంది. 18 మంది ఈ యొక్క వైసీపీ ఎమ్మెల్యేలకిను 5 కోట్ల ఆంధ్రులకి మధ్యలో పోటీకి జగన్మోహన్ రెడ్డి గారు దిగుతున్నారంటే అంత అపహాస్యంగా ఉంది సార్. ఒక ముఖ్యమంత్రిగా మీరుండి ఈ యొక్క ప్రజలకి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అన్యాయం అండి. అంతేకాకుండా మీరు ఏదో గన్నుని పేరు పెట్టండి, అమరావతి పేరు తీసేయండి, గన్ను, పిస్టలు, రైఫులు, కత్తి, చాకు, సార్ తప్పు సార్. ఇటువంటి ఫ్రాక్షన్ పదాలు వాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని దయచేసి హీనాత పరిస్థితులకి దిగజార్చకండి. తెలంగాణ విభజనప్పుడే నిజంగా ఆంధ్ర వాళ్ళు కానీ అటువంటి హజార్డియస్ ఆలోచనలు విధానాలతో ఉన్న వాళ్ళైతే మేమైతే ఫైట్ చేసే వాళ్ళం, వాళ్ళకి ఆత్మహత్యలు దిగలేదు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా సున్నితమైన వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్ అండి, హైలీ ఎడ్యుకేటెడ్. ఈ రోజు అమెరికా చూడండి, లండన్ చూడండి, బ్రిటన్ చూడండి, యూకే చూడండి, ఆస్ట్రేలియా చూడండి, ఎక్కువ మంది ఆంధ్రేట్స్ ఉంటారు. ఎందుకంటే వీఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ అండి. వీ నెవర్ ఫైట్ ఫర్ ద డెసిషన్, వీ నెవర్ ఫైట్ ఫర్ పాలిటిక్స్. ప్లీజ్, ఇప్పుడు మీకు పాలిటిక్సే కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు కడపకి ఎమ్మెల్యేగా పరిమితం అవ్వండి, మీ కడప ప్రాంతానికి మీరు ఉండండి. కానీ ఈ రాష్ట్ర ప్రజలను శాసించే ప్రయత్నం చేసి గన్నని రాజధాని పేరు పెట్టండి, ఇటువంటి తప్పుడు నిర్ణయాలు చెప్పకండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని క్యాపిటల్ ఎందుకు, దేశానికి ఉండాలా అని ఇలాంటి మాటలు అంటున్నాడు. మళ్ళీ క్యాపిటల్ 3 రాజధానులు అంటున్నాడు. అసలు ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నాడు? భోగపురం నేనే తెచ్చాను అంటాడు, గూగుల్ వద్దంటాడు, మళ్ళీ నేనే తెచ్చాను అంటాడు. ఇవన్నీ ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? అసలు రాష్ట్ర ప్రజలు అతను మాట్లాడుతున్న మాటల్ని గమనిస్తున్నారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియట్లేదు. 11 మంది ఆడే క్రికెట్ టీమ్ కే కెప్టెన్ ఉంటాడండి. అంటే రాజధాని ఇట్స్ లైక్ క్యాప్టెన్షిప్. అంటే రాజధాని లేకపోతే ఈ యొక్క రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ ఎక్కడి నుంచి నడుపుతారంటే జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు ఆయన ఇంట్లో కంప్యూటర్ పెట్టుకొని ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రిమోట్ కంట్రోల్ ఆన్ చేసినట్టు అవ్వదు. అలాగనే అయితే 18 సీట్లుగా దిగజారిపోద్ది ఎన్ని పొలిటికల్ పార్టీ. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి క్రెడిట్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేయొద్దు. మీ టైంలో ఏదో మీరు తేవాలనుకున్న తెచ్చి ఉన్నట్లయితే వాటి గురించి ప్రజలకు ఆల్రెడీ తెలుసు. మిట్టల్ స్టీల్స్ మొన్న లోకేష్ గారు ఇక్కడ మరి నక్కపల్లి దగ్గర పాయకరావుపేట దగ్గర తెస్తే అది అసలు రాదు, చెవులో పువ్వు పెడతారని లోకేష్ అని చెప్పి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అవాకు చవాకులు పేలి ఒక్కసారిగా దాని శంకుస్థాపన లోకేష్ గారు వచ్చి మెటల్ స్టీల్స్ శంకుస్థాపన చేసి 60,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రకటిస్తే అక్కస్తో జగన్మోహన్ రెడ్డి అంటాడు భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తెచ్చాను, మెటల్ స్టీల్స్ కూడా నా టైంలోనే వచ్చింది. ఏం సరే మాటలు, ఏదో చిన్నపిల్లలు ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు మాట్లాడుకున్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు కంటెస్ట్ వన్స్ మోర్. ప్లీజ్ సార్, యూ బీ అట్లీస్ట్ యూ సెట్ బ్యాక్ ఎట్ కడప. ఎందుకంటే మీరు రాష్ట్ర రాజకీయాలకు శాసించేటటువంటి ఆలోచన మీకు లేదు, మీరు ఎవరిని అప్రిషియేట్ చేసేటటువంటి మైండ్ సెట్ మీకు జగన్ గారు లేదు. కనుక
రాష్ట్ర రాజధాని పిస్టల్ పెట్టండి, రైఫిల్ పెట్టండి, గన్ను పెట్టండి, ఇటువంటి సలహాలు ఇవ్వడం మానేయండి. ఫ్రాక్షనిజం కి మేమందరం దూరంగా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలు దయచేసి అటువంటి సాంప్రదాయాలు ఈ రాష్ట్రంలో తేవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి నమస్కరిస్తున్నాం. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి అండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వం రావడం ఆ ప్రౌడ్గా ఉన్న కారణం ఏంటంటే ఒక రాజధాని, ఒక క్యాపిటల్ అంటూ ఉండాలి కదండి. ఒక మనిషికి ఇంట్లో ఒక పెద్ద దిక్కు ఎలా ఉంటుందో అలాగే ఇది ఇటువంటిది ఉండడం అనేది అందరికీ ఆమోదయోగ్యం. సరే, ఇప్పుడు ఈ అమరావతి రాజధాని చేయడం వల్ల ప్రతి ఆ ఆ, జిల్లాలకు వాసి కానీ ఇప్పుడు విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు ఇవన్నీ అన్ని కూడా డెవలప్ అవుతాయి సార్. ఒక ఇల్లు కట్టుకున్నామంటే మనం ఆ చుట్టుపక్కల అంతా నీట్ గా అలా ఉంచుతాము. ఒక రాజధాని కట్టామంటే 5 స్టార్స్ అని, 3 స్టార్స్ అని, నాట్ ఓన్లీ స్టార్స్, ఇవన్నీ కూడా ఇంకా సబ్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. దానివల్ల మనకి కూడా ప్రౌడ్ గా ఉంటది. ఎవరన్నా అవుటర్స్ వచ్చినా సరే అయ్యో అనిపిసి, అందులో అక్కడ అమరావతి అనేది ఒక బౌద్ధుడి ఇది, దానికి ఒక గాథ ఒకటి ఉందంట, మనకి తెలియదు కానీ చెప్పేదాన్ని బట్టి చాలా బాగుంది. సరే, ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, చాలా అతని పనితీరు అనేది ఏ విధంగా చాలా సూపర్ అండి. చాలా కంపెనీ సూపర్. కూడా తీసుకొని వస్తున్నారు. అన్ని బాగున్నాయి. ఇవి ఉండాలి సార్. ఇలాగ ఉంటే కొంచెం కలిసికట్టుగా ఉంటే ఏ పనన్నా చేయగలమనే ఉద్దేశంతో ఆ రోజు ఏ విధంగా తీసుకున్నారో కానీ బాగుంది. సరే, మరి జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని అవసరం లేదు అంటున్నాడు, దేశానికి ఉండాలి, రాష్ట్రానికి అవసరం లేదు అంటున్నాడు. గతంలో 3 రాజధానులు అన్నాడు. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? అది దాని ఎఫెక్ట్ చూసాం కదా సార్. దాని గురించి మాట్లాడుకోవడం అంత సభ్యతగా ఉండదు, ఆయనకే వదిలేయాలి. అది టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది చాలా బాగుంది, చాలా బాగుంది సార్. ఈరోజు నాకు చేశారు, వ్యక్తిగతంగా చూసుకోకూడదు, ఓవరాల్ గా చూసుకోవాలి. అంతా బాగుంది. అంత చక్కగా ఉండేటప్పుడు ఇంకెందుకు సార్. ఏదో అన్న క్యాంటీన్ అన్నం పెడుతున్నారు, లేని వాళ్ళకి అలా పెన్షన్ ఇంక్రీజ్ చేశారు. తర్వాత దట్టు కొన్ని అలాగా రోడ్లు అయ్యి బాగున్నాయి, అన్ని పర్వాలేదు, చాలా బాగుంది. గురుగారు, ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి ఉండి మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం కూడా. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కలిసి ఉండేది. రాజధాని హైదరాబాద్గా ఉండేది. రాజధానిగా ఉండేటప్పుడు మనల్ని అంటే అప్పులతోటి మనల్ని మెడబెట్టి గెంటేశారు హైదరాబాద్ నుంచి. ఆ తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాజధాని లేక అసెంబ్లీ కూడా చాలా లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడిన రోజులలోని ఆనాడు మన చంద్రబాబు నాయుడు గారు మరి చేపట్టిన ఆ ఆర్థిక పరిస్థితుల్లో ఆయన చేపట్టిన దాన్ని రాజధానిగా నిర్మించడం కోసమని ఆ రోజు రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టుని కూడా ఆ రోజు పెట్టడం జరిపించడం జరిగింది. దురదృష్టంతో మరి 2019లో మరి పార్టీ కోల్పోవడం వల్ల మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 రాజధానులు అలాగనేసి ఆయన నిర్ణయం తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి దేశానికి రాజధాని ఉండాలి కానీ రాష్ట్రానికి ఎందుకని ఇలాంటి మాటలు అంటారు. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అంటారు? గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో రాజధాని అవసరం లేదు అంటున్నాడు. అంటే దేశానికి రాజధాని అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకపోతే పరిపాలన ఎక్కడి నుంచి సాగిస్తారని జగన్మోహన్ రెడ్డి ముచ్చోటుగా నేను ప్రశ్న చేస్తాను. ఎందుకంటే రాజధాని అనేది లేకుండా ఎక్కడి నుంచి పరిపాలిస్తారు ఆంధ్రప్రదేశ్కి? ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి కూడా ఒక క్యాపిటల్ అంటూ ఉంటుంది. ఆ క్యాపిటల్ అనేది మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకి దిశానిర్దేశం చేయవలసింది, వాళ్ళకి సూచితగా భరోసా ఇవ్వాల్సింది, ఏ మంచి చెడైనా మన చర్చించవలసింది రాజధాని నుంచే. అంటే ఎటువంటి అభివృద్ధి చేయాలన్నా, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా మంత్రులు కానీ లేకపోతే ఒక సీఎం కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ముందు చర్చించవలసింది, మాట్లాడవలసింది రాజధాని నుంచే. అక్కడ నిర్ణయించిన తర్వాతే కదా. నీకు రాజధాని లేనప్పుడు ఎక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటారు? ఏ చెట్టు కింద మాట్లాడుకుంటారు? ఈయన ఏదో 3 రాజధానులు చేస్తానని 3 మొక్కలాట ఆడించి 5 సంవత్సరాలు కూడా మరుగున పడేశాడు మా జగన్మోహన్ రెడ్డి. మరుగున పడేయడం వల్ల రాజధాని లేకుండా పోయింది. ఏమంటే తల్లి లేని బిడ్డలాగా అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? ఇంకెక్కడ నమ్ముతారండి? ఇప్పటికే
అసెంబ్లీలో తీర్మానం చేశారు, రాజ్యసభలో లోక్సభలో అన్ని తీర్మానం అయిపోయింది. ఇంకా ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. రాష్ట్రపతి గారికి వెళ్ళిపోయి ఉంది ఆల్రెడీ. ఇంక రేపు ఎల్లుండో అది సెంట్రల్ ఆమోదం చేస్తుంది, చట్టబద్ధత అయిపోద్ది. చట్టబద్ధత అయిపోయిన తర్వాత నువ్వు చేసేది ఏముంది? ప్రతిదీ కూడా మీరు ప్రెస్ మీట్లు ఎప్పుడు పెడతారు? ప్రెస్ మీట్లు ఎప్పుడు పెడతారంటే అన్ని అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లు పెడతారు. అది ఏమంటే ఇది నా క్రెడిట్ అంటారు. అంతకుముందు ఏమంటారు, ఇది రాదు కాదు ఇది కావాలని డబ్బా కొట్టుకుంటున్నారు అంటారు. ఏదో కష్టపడి తెచ్చి ఏ ప్రాజెక్ట్ నిన్న అమరావతిని కానీ, గూగుల్ కానీ, ఇంకోటి కానీ, స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఏది తెచ్చినా ముందు ఏమంటారు అది కాదు అంటారు. ఇది తెచ్చిన తర్వాత అప్పుడు మేము ఎప్పుడో చెప్పాము దానికోసం, దానివల్ల ఇప్పుడు నడిచింది అంటారు. ఆ డబ్బాలు కొట్టుకోవడం తప్ప పనిచేసే విధానం లేదు. పనిచేసే విధానం ఉన్నప్పుడు ప్రజలకి ఎందుకు పట్టం కట్టరు? నేను నమ్మలేదు కాబట్టి ప్రజలు దూరం పెట్టారు. ఓకే.